ప్రియుడి సాయంతో భర్తను చంపి పూడ్చిపెట్టి దృశ్యం చిత్రం తరహాలో నాటకమాడిన ఘటన గుజరాత్లో జరిగింది. 2 ఏళ్లు ఏ అనుమానం రాకుండా తిరిగిన నిందితులు చివరికి పాపం పండి కటకటాల పాలయ్యారు. జామ్నగర్కు చెందిన జిగ్నేష్ మావడియాకు కొన్నేళ్ల క్రితం పృథ్వీ అలియాస్ భూమితో వివాహమైంది. వీరికి 3 కుమార్తెలు. పెళ్లికి ముందే నీలేష్ కచెటియాతో భూమి ప్రేమ వ్యవహారం నడిపింది. తరువాత కూడా ఆ బంధాన్ని కొనసాగించిన ఆమె కొన్నాళ్లకు జిగ్నేష్ను చంపాలనుకుంది. ప్రియుడి సాయంతో మధ్యలో సైనైడ్ కలిపి జిగ్నేష్ను హత్య చేసింది. ఓ ఫ్యాక్టరీలో 12 అడుగుల గుంత తవ్వి మృతదేహాన్ని పాతిపెట్టారు. కుటుంబ సభ్యులు అడిగిన ప్రతిసారి దృశ్యం సినిమా తరహాలో ఆస్ట్రేలియాకు వెళ్లి ఉద్యోగం చేస్తూ స్థిరపడ్డాడని భూమి చెప్పింది. ఈ క్రమంలో జిగ్నేష్ చిరునామా, ఫోన్ నెంబర్ ఇవ్వాలని బంధువులు భూమిని గట్టిగా నిలదీయగా ఆమె జవాబు చెప్పలేక తడబడింది. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. దీంతో భయపడ్డ భూమి, నీలేష్లు హత్య గురించి వారికి చెప్పారు. రంగంలోకి దిగిన పోలీసులు జిగ్నేష్ కుళ్లిపోయిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.